నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి కేటీఆర్ గారిని ఏసీబీ విచారణకై నోటీసులు ఇవ్వగా ఈరోజు కేటీఆర్ గారు విచారణకు వస్తున్నట్టు తెలిపినారు. కానీ ఏసీబీ ఆఫీస్కి విచారణకు వెళ్ళేటప్పుడు కేటీఆర్ గారితో పాటు తన లీగల్ టీంను వెంటబెట్టుకొని ఏసీబీ బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ గేటు దగ్గర పోలీసులు కేటీఆర్ గారికి ఒక్కరికే పర్మిషన్ ఉంది, లీగల్ టీంకి ఎటువంటి పర్మిషన్ లేదని చెప్పగా తనకు రాజ్యాంగం కల్పించిన హక్కు, నేను నా లీగల్ టీం తీసుకొనే వెళ్తాను అని చెప్పి పోలీసులకు చెప్పడం జరిగింది. అయినా కూడా మీరు ఓన్లీ పోలీస్, మీకు ఎటువంటి అధికారం లేదు, ఏసీబీ వాళ్ళ విచారణకు రమ్మన్నారు కాబట్టి ఏసీబీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వండి అని చెప్పగా పోలీసు వాళ్ళు ఏసీబీ వాళ్ళకి ఇంటిమేషన్ ఇవ్వగా ఏసీబీ కూడా లీగల్ టీంకి ఎటువంటి పర్మిషన్ లేదు, కేటీఆర్ గారిని ఒక్కరినే అలౌ చేయమని చెప్పగా అదే విషయం కేటీఆర్ గారికి చెప్పగా రాజ్యాంగం నాకు కల్పించిన హక్కు, నేను లీగల్ టీంతోనైతేనే వస్తాను, లేకుంటే విచారణకు నేను హాజరు కాను అని చెప్పడం జరిగింది. చాలాసేపు పోలీసులతో వాగ్వివాదం చేసి అక్కడ చాలా హైడ్రామా క్రియేట్ చేసినాడు. అసలు కేటీఆర్ గారు అంత హైడ్రామా క్రియేట్ చేయాల్సినంత రిక్వైర్మెంట్ కానీ అంత సీన్ క్రియేట్ చేయాల్సినంత అవసరం కానీ అక్కడ ఉందా? ఒక్కనాడు నువ్వే ఇది లొట్టపీస్ కేసు, ఈ కేసుతో అయ్యేది లేదు పోయేది లేదు, మా మీద కక్షతో ఈ కేసు పెట్టినారని చెప్తున్నావు. లొట్టపీస్ కేసు అన్నప్పుడు నీకెందుకు భయం? నీకెందుకు లీగల్ టీంతో వెళ్ళడు? వ్యక్తిగతంగా నిన్ను హాజరు కావాలని చెప్పి ఏసీబీ నోటీసులు ఇచ్చినప్పుడు నిజంగా నీకు డ్రామా క్రియేట్ చేయాలన్న ఉద్దేశం లేకుంటే ముందే ఏసీబీకి నా లీగల్ టీంతో వస్తా అని చెప్పడం కానీ, లేదు అని అంటే హైకోర్టులో పిటిషన్ వేసి నా విచారణ సందర్భంగా నా లీగల్ టీంను అలో చేయండి అని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ ఎందుకు వేయలేదు? నువ్వు తీరా విచారణకు వెళ్ళే సందర్భంలో అదే టైంలో నీ లీగల్ టీంను తీసుకొని వెళ్ళి అక్కడ ఒక డ్రామా క్రియేట్ చేసి మళ్ళీ విచారణకు హాజరు కాకుండా వెనకకు రావడం అంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు నీకు అంత పిక్చర్లు లెక్క కనిపిస్తున్నారా? నువ్వు ఏది చెప్తే అది వినడానికి ఇక నువ్వు బయలుదేరంగానే నీ సోషల్ మీడియాలో నీకు అనుకూలంగా పోస్టులు పెట్టడం, ఏదో తప్పు చేయనట్టు. నువ్వు నిజంగానే తప్పు చేయలే, అసొంటప్పుడు విచారణకు హాజరు కావడానికి నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? ప్రతి వ్యక్తికి లీగల్ టీములు తీసుకొని పోతా అంటే ఎవరు అలో చేస్తారు? అసలు రాజ్యాంగం కల్పించిన హక్కు 21A ప్రకారం ఓన్లీ రిమాండ్లో ఉన్న ఖైదీలకు కానీ కస్టడీలో ఉన్న ఖైదీలకు కానీ అరెస్ట్ అయిన వారికి మాత్రమే తన లీగల్ టీంను అలో చేయడానికి పర్మిషన్ ఇస్తారు. అది కూడా ఇంట్రాగేషన్ రూమ్లో కాదు, తన కనుచూపు మేరలో మాత్రమే ఆ టీం కూర్చుంటుంది. అంతేగాని నేను నాకు నచ్చినట్టు నా ఊరిని తీసుకొని పోతా, నా బావని తీసుకొని పోతా, నా టీంని వీళ్ళని తీసుకొని పోతా అంటే సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అనేది నీకు నచ్చినట్టు నడవాలా? నీకు అంత భయం ఎందుకు? అది లొటపీస్ కేసే కదా. నేను జైలుకు పోతా, నాకు భయం ఏం లేదు అంటే కొన్ని సందర్భాలలో అన్నావు జైలుకు పోయిన వాళ్ళందరూ సీఎంలు అయినారు అని చెప్పేసి. అంటే ఈ లెక్కబడి మరి నీ చెల్లె ముందు సీఎం అవుతుంది, నీకన్నా ముందుగా నీ చెల్లె పోయింది జైలుకి. కాబట్టి ఇట్లాంటి బేకార్ మాటలన్నీ బంద్ చేసి విచారణకు వ్యక్తిగతంగా హాజరయ్యి నువ్వు నిజంగా నిర్దోషి అయ్యేదంటే నిర్దోషిత్వం ప్రూవ్ చేసుకో. నీకు భయమే లేదు కదా, నీకెందుకు? నువ్వు ఏది చెప్తే అది తెలంగాణ సమాజం వింటది అనుకుంటే అది మూర్ఖత్వం. తెలంగాణ సమాజం ఏం మీ కుటుంబం చేతుల్లో లేదు. ఎన్నో ఉద్యమాలు చేసి ఎంతో పోరాడితే తప్ప తెలంగాణ రాలేదు. ఆ ఉద్యమంలో నీ కుటుంబం ఒక్కటే లేదు, తెలంగాణ సమాజం ఉంది. నువ్వు చెప్పిన ప్రతి మాట వినడానికి
నీ గడిలో బానిసలు లెక్క ఇక్కడ ఎవరు లేరు. ఇంకా నీ పార్టీలో బానిసలు ఉండొచ్చు, కానీ తెలంగాణ సమాజం నీ కుటుంబం కింద బానిస కాదు. నువ్వు కేసు లోటపీస్ కేసు అని చెప్తూనే ఉన్నావు, మాట్లాడుతూనే ఉన్నావు. నిన్న గౌరవ ముఖ్యమంత్రి గురించి ఏదో చిట్టి నాయుడు అది ఇది అని మాట్లాడతాను. మరి నువ్వు డ్రామా రావు కదా ఇక్కడ. ఒక ముఖ్యమంత్రికి ఎట్లా మర్యాద ఇవ్వాలనో 10 సంవత్సరాలు మంత్రిగా చేసిన నీకు తెలియట్లేదు. ఇదా నీ పద్ధతి? ఇదా నువ్వు 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉండి నేర్చుకున్నది? అంటే మేము ఏది నోటికి వచ్చినట్టు ఏది మాట్లాడితే అది తెలంగాణ యాస కింద తీసుకుంటారు, మన నోటికి వచ్చినట్టు మేము మాట్లాడతాం. అది ఎంతవరకు కరెక్ట్? నువ్వు ఇప్పుడు ఈ రేస్ కేసు నువ్వు లుటపీస్ కేసు అంటున్నావు. లుటపీస్ కేసు అయితేనే ఏసీబీ కేసు ఫైల్ చేసిందా? లుటపీస్ కేసు అయితేనే ఈడీ కేసు ఫైల్ చేసిందా? లుటపీస్ కేసు అయితేనే ఆర్బీఐ పెనాల్టీ వేసిందా? అంటే ఎటువంటి ఆధారాలు లేకుండానే, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే ఇష్టం ఉన్నట్టు వ్యవస్థలు కేసులు ఫైల్ చేసుకుంటూ వెళ్తాయా? నువ్వు కేసు ఏ రోజు ఫైల్ అయింది? నువ్వు అసలు ఈ రేసు ఒప్పందం ఎప్పుడు చేసుకున్నావు? నీ పార్టీకి ఎంత ఫండ్ వచ్చింది? రాలే నీ పార్టీకి ఫండ్ బాండ్ల రూపంలో 41 కోట్ల రూపాయలు. దానిలో పనిచేసే వ్యక్తికి ఆ సంవత్సరమే కంపెనీ రిజిస్ట్రేషను, 2 లక్షల షేర్ వాల్యూ ఉన్న కంపెనీకి నువ్వు ఇంత పెద్ద ఇన్ని కోట్ల ఒప్పందం ఎట్లా చేసుకున్నావు? లిటరల్లీ చెప్పాలంటే ఇది వాళ్ళు నీకు ఫండ్ ఇచ్చారు, నువ్వు వాళ్ళకి అమౌంట్ ఇచ్చినావు. ఇది క్విట్ ప్రోకో ఇందుకే వస్తుంది. ఇంతవరకు ఏం చేసినా జనాలు చూసుకుంటూ పోతున్నారు. తెలంగాణ సమాజం మేము చెప్పిందల్లా గొర్రెలెక్కి తినుకుంటూ పోతున్నారు అనుకుంటే అది నీ భ్రమ. నువ్వు తప్పు చేయలేదు అన్న ఉద్దేశం ఉండేది ఉంటే స్వచ్ఛందంగా పో, కేసును ఎదుర్కో. ఎందుకు క్వాష్ పిటిషన్కి వెళ్తాను? ఎందుకు బెయిల్కి వెళ్తాను? ప్రతిదానికి ఓ డ్రామా క్రియేట్ చేస్తాను. నీ పేరు ఆల్రెడీ డ్రామా రావని ఫిక్స్ అయిపోయింది. ఇంకా డ్రామాలు చేసుకుంటే ఎన్ని రోజులు తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తావు? కాబట్టి ఇప్పటికైనా నువ్వు నిజంగా నిర్దోషివైతే లీగల్గా వెళ్ళు, లీగల్గా ఫైట్ చేయి. నీ నిర్దోషివి అని అనుకుంటున్నావు కదా, దాన్ని ప్రూవ్ చేసుకోను. కానీ నీ ప్రతి మాటతోని, నీ బేకార్ మాటలతోని తెలంగాణ సమాజాన్ని పిచ్చోళ్ళ కింద మేము చూస్తాను అంటే తెలంగాణ సమాజం రెడీగా లేదు నువ్వు చెప్పిన ప్రతిదీ వినడానికి. ఓకే.